ఏంది బిడ్డ? బాక్స్ పెట్టినావు, నాకు టైం అవుతుంది కాలేజీకి. పెట్టిన బిడ్డ, తొందరగా కాలేజీ పో. నేను కూడా బాక్స్ తీసుకొని షాపు పోతా. బాక్స్ తీసుకొస్తాగు. అబ్బా, ఇలా నా పంట పడినట్టే. బాగానే ఉన్నాయి పైసలు. ఏంది పైసలు తీసుకున్నా? ఇటీ ఏం విడిచిపెట్టేది? నేను కష్టపడి సంపాదించిన పైసలు బిడ్డ కోసం అని దాచిన. దానికి కాలేజ్ ఫీజు కట్టాలి. నాకు మందు కావాలి అంతే. ఏంది నీ మందు? నీ తాగులు నీ తాగులు. ఈయన పైసలకి ఇచ్చే పైసలకి ఇంత వేసిన నన్ను కొట్టినా కూడా నా పైసలు కావాలి. ఏమైందమ్మా? ఏమైందా? ఏంటిది? పైసలు రావాలా తీసుకపోతా కూర్చుకుంటాను. రోజు నీకు ఎన్నిసార్లు అర్థం కదా, అవి తరచులా కావద్దా? నాకు కావాలి అంతే. నువ్వు పని చేయవు, అమ్మ చేసిన పైసలు ఎట్లా తాగకపోతే మనసు పెట్టదు కంటే. తాగి తాగి నీ బోనా పెట్టుకో. ఇంట్లో ఎట్లా గడుపుతుందన్న ఆలోచన కూడా లేదని. అవన్నీ సంబంధం లేదు. తాగినా పనులు కావాలి అంతే. నాన్న నేను ఎగ్జామ్ ఫీజు కట్టాలి నాన్న పైసలు. సరే ఏమని ఉద్దరితే మాకు పెట్టేయాలా? నేను ఎదురు చదివించాలి. మాకేం అవసరం? అమ్మ ఊకో అమ్మ, ఏడవకు. నాన్న గురించి మనకు తెలిసిందే కదా, నువ్వు బాధపడకు. అన్నం తిన్నావా నువ్వు? తింటుప్ప, తిని షాప్ పోతుప్ప. నాకేమొద్దు బిడ్డ, నీకు టైం అవుతుంది. కాలేజీ పో. ఇది ఇంకా అత్తలేదేంది? బాగు ఏమైందా నేను చెప్పిన సంగతి? ఇంకెన్ని రోజులు నేను పడి తిప్పించుకుంటావు? నువ్వున్న కొద్దీ బాగా కథలు పడతావు నువ్వు. ఏంది నువ్వు చెప్పిన సంగతి? నేను చెప్పింది గుర్తులేదా? నేను అసొంటి దాన్ని కాదు, నన్ను ఇబ్బంది పెట్టకు. ఇన్ని రోజులు నిన్ను బలవంత పెట్టద్దని నువ్వుకున్నానే, నీ అంతటా నువ్వే నాగి రావాలని నువ్వుకున్నా. నా సంగతి అంటే నీకు తెలుసు కదా. అయినా నీ మొగడు తాగుబోతూ తిరుగుబోతూ, వాడిని చూసుకొని ఎందుకే నీకు అంత పొగరు? నా మొగుడు తాగుబోతుడు కావచ్చు, తిరుగుబోతుడు కావచ్చు, కానీ నేను లంగతనం చెత్తలేను, దొంగతనం చెత్తలేను. కష్టపడి పని చేస్తూ నా బిడ్డని నా భర్తని సాకుతున్నా. అందుకే నాకు ఇంత పొగరు. ఈ పొగరు ఎన్ని రోజులు ఉంటే మాసొత్తేనా నేను? ఇగో ఇంకోసారి నన్ను ఇబ్బంది పెట్టకు. నేను అసంటి దాన్ని కాదు, నన్ను వదిలే. ఇప్పుడు ఎంత సమ్మ ఉన్నది, ఇంత తాగాలి. అప్పుడు తాగితేనే గమ్మతుంటది. పావు గిర్రు గిర్రు అంటే తాగి అనిపిస్తుందో మనిషికి. వీళ్ళకి ఏది తెలుసు నాకు అర్థం కాదు. ఆవిడ ఏదో అనుకుంటారు, విషయాలు ఎక్కడ కాకపోతుంది. ఓ ఓ పైలం పైలం గీదే కాదు మా ఇల్లు, మర్చిపోతాను. నేను చెప్తా అస్సలు ఆడినప్పా ఈడినప్పా ఎవరేం చేస్తారు? ఎవరికి అరవక అక్కడికి ఆవురా ఆవురా అని మొత్తుకుంటూనే ఉన్నా. నానా నానా అన్నం తిన్నావా? నాకేమో వేస్తారే, కొంచెం మీకు మీరు వేసుకున్నారు తిన్నారు పేరు. నాకు ఇవ్వలేదు లే, నేను అన్నం పెట్టుకొస్తలే. ఫోన్ నాకు ఏం కూర వండినావు అక్క? చిక్కుడుగా టమాటా అండినా. తిన్నారా పిల్లలు? తిన్నాం. వచ్చిండా మీ ఆయన పని పోయి? ఇంకా రాలేదు. అవునా? మా ఆయన వచ్చిండు, తిన్నాడు పన్నాడు మంచిగా. అవునా? మా ఆయన కొంచెం లేట్ గా వస్తాడు. ఇంకా సీతక్క బట్టల షాప్ లో పోతుంది కదా, బాగానే పైసలు సంపాదిస్తుంది కదా.
సీతక్కకేందక్క మహారాజు బట్టల షాప్ కాని పోతాంది, అన్ని తీర్ల వస్తువులు తెస్తాంది ఇంట్లోకు. బిడ్డను మంచిగా చదివిస్తాంది పైసలు పెట్టి. తీరొక్క చీర కొంటాంది, తీరుకో పట్టు చీర కడతాంది ధరకల్లే. బట్టల షాపులే పని చేస్తాందో ఇంకేం పనులు చేసుకొని వస్తాందో ఎవరికి ఎరకక్క. అవునక్క, మా చెల్లె ఎత్తేది బట్టల షాపులో గాని ఒక్క రూపాయి ఉండేది. నేననేది గదే అక్క, గా బట్టల షాపుల పని చేస్తే మా అంటే 6-7 వేలు వస్తాయి. గా పైసలతోటే ఇంట్లో సామాను వస్తాయి, బట్టలు వస్తాయి, పిల్ల చదువులు వెళ్తాయా. మళ్ళా మొగడు చూడబోతే తాగుబోతు, ఎప్పుడు చూసినా తాగే ఉంటాడు. అసలు ఇద్దరాలు మొగలం పని చేస్తేనే ఈ రోజులలో వెళ్తలేదు. ఓటు ఉంటే ఓటు ఉంటలేదు. అట్లాంటిది ఇవన్నీ ఎట్లా వెళ్తానే అర్థమైతలేదా మనకు? అయినా ఒకరు ముచ్చటతోడు మనకేం పంతి అక్క. ఇది ఇలా ఇంకా అత్తలేదేంది? ఇంత టైం అవుతుంది. దీని సంగతి తర్వాత చెప్తా. ఇంటి మొక్కన నవ్వుతాయి. అప్పుడు ఎత్తలేదు ఇవ్వను. ఏమైంది నాన్న? నీళ్ళు కావాలి అవి రాలే? రాలేదు నాన్న. అదేంది బిడ్డ, రోజు 5 గంటల వరకు కట్టుకుండే కదా. ఏమో నేను కూడా గదే అమ్మ కోసం చూస్తాను. ఇలా గింత చీకటి అయింది ఇంకా అత్తలేదు. మరి బస్సులో ఆటోలు ఏమన్నా దొరికినాయో దొరకలేదో. ఇంత పని ఉన్న అల్ల పొద్దుగా నత్తుండే కదా. ఇక అదే మరి నేను గదే చూస్తాను. పని ఎక్కువైంది కావచ్చు ఇంకేమన్నా. సరే నీళ్ళు ఎత్తావు. నేను బట్టల షాపులో పని చేస్తాను, ఇంకేమన్నా చేస్తాను. రోజు అదిటికి వచ్చేది 7 అవుతుంది అంటే వందరకు వేరట్టే కదా. పోకుంటే గారు ఖర్చు కదా అంటే పోయింది కావచ్చు. అది బట్టల షాపులో పని చేస్తాను అనుకోతాను. అది అక్కడ ఏం చేస్తాను నేను చూస్తానా? చూస్తాను కదా ఇంటికైనా వాడు రాని విజయ్. ఇంకో బాపు నీళ్ళు ఎత్తన్నా. మీ అవ్వ ఒకసారి ఫోన్ చేయి. చేసిన బాపు ఫోన్ కలుస్తలేదు. అప్పటికెళ్ళి ఎత్తన్నా. మళ్ళీ సరే కలుస్తలేదు బాపు. అంటే ఏమంటుంది? స్విచ్ ఆఫ్ వస్తుంది. పిచ్చాపోతుందా? సరే నాకు ఇంట్లో పని ఉంది. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ పెట్టుకున్నా. అదే ఇట్లా అయితే నడవదు. ఇక మళ్ళీ ఒక కోట వేసి వచ్చి గప్పుడు చెప్తాను ఈ సంగతి. మీ అవి ఇంకా రాలేదా బిడ్డ? రాలేదు నాన్న. హలో 10-10:30 టైం అవుతుంది ఇంకా రాకపోతే నాకు అర్థం కాదు. ఏమో నాన్న, నేను కూడా అమ్మ కోసమే చూస్తాను అప్పటికెళ్ళి. బిడ్డ అదే తప్పు చేస్తాను, తప్పు చేస్తాను. అదేమో కూడా వేయట్లేదు. నాన్న ఏం మాట్లాడుతున్నా నువ్వు? పిస పిస మాట్లాడకంట. కట్ల కాదు బిడ్డ, మరి ఇంతసేపు చెప్పు. ఏమైనా పని ఉండొచ్చు. అసలే పండుగ సీజను. బట్టల గిరాకు బాగుందో లేకపోతే స్టాక్ వచ్చిందో మనకేం తెలుసు? అస్సలే మాట ఎప్పుడు ఇంతసేపు పోలేదు. ఏమో చేస్తాను కానీ ఎక్కడికి. నాన్న నువ్వు గట్లా మాట్లాడక. అన్ని పిస పిస అమ్మ గురించి నీకు తెలియదా? తెలిసే మాట్లాడుతున్నాను. సపడే గుడ్లు ఏదో దాని సంగతి చెప్తా. రావాలి దాని సంగతి చెప్పాలి. నేను సపరేట్గానే ఉంటాను. నువ్వు పిస పిస నువ్వు సపరేట్ పండుగ. అన్నం తినవా? నాకేమో మంచిగా వండుకో. నాకు దీని పడదు. రానే సారీ. అగో మా వాడకి ఏందేమో కారు దిగుతాను. పొద్దు పొద్దుగానే ఎవరు దిగుతాళ్ళు? అవో సీత, ఇదేందుకు ఇంత పొద్దుగాలు వస్తాంది? అంటే నిన్న పనికి పోయి రాత్రి రాలేదా ఏంది ఇంటికి? వామ్మో, ఇది తెల్లందాకా కూడా ఏం పనులు చేస్తాందో, ఏం సంపాదిస్తాందో. ఇంటికి రాకుండా అక్క వస్తానవానే. సీత పొద్దుగాలనే కార్లకి వెళ్ళి దిగుతాంది. అంటే రాత్రి పూట ఇంటికి రానట్టున్నది.
ఇక సంపాదించమంటే సంపాదించదానే అన్ని తీర్లు వెళ్ళయ్యా. తెల్లందాక ఓ డ్యూటీ చేయబట్టే, పొద్దుందాకా ఓ డ్యూటీ చేయబట్టే. ఇక రాదా సంపాదన? చేతి నిండా పైసలు ఉన్నాయి, అన్ని కొనుక్కుంటది. లోకం మీద ఉన్నాయి అన్ని. ఏందే రాత్రంతా ఎటు పోయినావు? పొద్దున్నే కార్లో దిగుతున్నావు. నిన్నే నాతో వండమంటే పంట సాత కాదు కానీ ఊర్లో అందరితో తిరుగుతాను. ఆడే నువ్వు మర్యాద చెప్తున్నా, నా జోలికి రాకు పో. అరే ఆగే ఆగు. నీకు కదా చెప్పేది, మర్యాదగా చేయవదులు. వదలనే, ఏం చేస్తావు? నన్నే కొడతావానే? సంగతి చెప్తావు. అమ్మా ఏమైంది బిడ్డ? ఏమైంది గట్లున్నా? రాత్రి రాలేదు, ఎటువైనావు అమ్మా? అదేంది సీన నాకు చెప్పమని చెప్పినా కదా, చెప్పలేదా? మాకెవరేం చెప్పలేదమ్మా. అయ్యో, మా సేటు ఉన్నాడు కదా, వాళ్ళ బాబు చనిపోయిండు. అయితే అటునుంచి అటు స్టాఫ్ అందరం కలిసిపోయినాం. రాత్రి అయ్యేసరికి అక్కడ బస్సులు లేవు, అందుకనే సారి దగ్గర ఉన్న అందరినీ కారులో దింపించిండు. రాత్రి నువ్వు రాకపోయేసరికి నాకు భయం అయిందని. ఇంకా సీన నాకు మరీ మరీ చెప్పిన, నా బిడ్డకు చెప్పు భయపడుతుంది అని చెప్పిండు అనుకున్న బిడ్డ. లేకపోతే అబ్బా ఏం కథలు వెళ్తానే సప్పుడేగా సినిమాలకు కథలు రాస్తే పైసలు మస్తు వస్తాయి. ఏందయ్యా అట్లా మాట్లాడుతున్నావు? ఇంకెట్లా మాట్లాడతారే? రాత్రి తిరిగావు, ఎవరితో తిరిగావు? ఏందయ్యా అట్లా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు? ఇదేనా నన్ను అర్థం చేసుకున్నది నువ్వు? వారే వా, ఏం యాక్టింగ్ చేస్తానే? ఇవల్ల కథలు రాసినట్టే అనుకున్నా, నువ్వు నడలు కూడా వచ్చా? ఏయ్ చెప్పాడు, నేను చెప్పిందంతా నిజమయ్యా. కావాలంటే మా సేటుకు ఫోన్ చేయి. ఫోన్ చేయాలా ఇంటికి రావాలి? అదేందయ్యా గట్లా మాట్లాడుతావు? ఫోన్ చేయి, వాళ్ళ బాబు చనిపోయిండు నిజం, అందుకే ఇవాళ షాప్ కూడా తీయలే. రాంగా చెప్పాల్సినట్టునువే. నా మొగడేమన్నంటే నువ్వు గిట్ట చెప్తా, నువ్వు గంటే కథం. ఎందుకయ్యా గట్లా మాట్లాడుతున్నావు? ఇట్లా నేను చెప్పిందంత నిజమయ్యా. నాకు నిజం చెప్తేనే పాలన వస్తావు, లేకపోతే నేను నా బిడ్డ మీద ఒట్టేసి చెప్తున్నా, నేను చెప్పిందంత నిజం. నువ్వేమన్నాను? నేను చెప్పింది నిజం. నాన్న గట్ల మాట్లాడతామైంది, అమ్మ గురించి నీకు తెలియదా? చూడు బిడ్డ, దాని మాటలు నమ్మకు. మనల్ని నెట్టమని చేసి దాని ఆటలు ఆడుతుంది. నా బిడ్డ పెట్టేస్తావే, నా బిడ్డ కావాలైతే ఈ తర్వాత నేను తాగి చెప్తా, నువ్వు అర్థం వచ్చేది కావచ్చు. చెప్పే చెప్పు చెప్పు, ఏం చేసిపోతావు? మాటలు రాక దుంగీడి పెడతావా? నా తలకి అంత పిచ్చి ఎత్తాలి, పోయి ఆపు గుద్దాలే. అమ్మ ఏడవకమ్మా. బిడ్డ నిజంగా నేనే తప్పు చేయలేదు, నేను చెప్పిందంత నిజమేనే. నువ్వైనా నన్ను నమ్మ బిడ్డ. నాకు తెలియదా అమ్మా నీ గురించి? నువ్వెందుకు నాకు అట్లా చెప్తాన్నావు? లే ఏడవకు, లే తాను చేసి అన్నం తింటుందాను. నిన్న వేను చూసినవాని అక్క, కార్లకెళ్ళి దిగిందంటే ఎన్ని కథలు నడుపుతాందో. ఓనరే కావచ్చు, షాపింగ్ మాల్. ఇక గిట్లా అన్ని చేసినాక అన్ని వస్తాయి, సొమ్ములు సోకులు, ఇంట్లో వస్తువులు టీప్ టాప్ గా అన్ని ఉంటాయి ఇంట్లో. ఎందుకుండేయి? మనలాంటి వాళ్ళకే ఎక్కడేసిన గొంగలు అక్కడనే ఉంటది. ఏమంటావు అక్క? అంతే, ఎంత కష్టపడ్డా అక్కడనే ఉంటాయి మన బతుకులు. ఇన్ని రోజుల నుంచి ఏమో అనుకున్నాం, ఇప్పుడు మనం కళ్ళారా చూస్తాను. మనం అనుకున్నదంతా నిజమే అక్క. అవును, ఇన్ని రోజులు పుకార్లు అనుకున్నాం, వాళ్ళు వీళ్ళు అంటే ఇక కార్లకి వెళ్ళి దిగినాక కళ్ళ నిండా చూసినాక నమ్మాలి. ఏదైనా నిప్పు లేని పొగొత్తది అక్క. కాలమే పాపో కాలం అయింది ఈ సొంటోలు జయంగా. మీరు ఎవరి గురించి మాట్లాడుకుంటారో తెలుసా అక్క? ఇంకెవరి గురించి? ఇంకా సీత గురించి. మీకు ఒక విషయం తెలుసా? ఏంటి తమ్ముడా? అవునా తమ్మి? ఇసొంటిది మన వాడ కట్టుకుండడమే మన పరువు తక్కువేషం. ఇన్ని వేషాలు ఉన్నాయా దీని దగ్గర? వామ్మో వామ్మో, ఇంకా సిగ్గు లేకుండా మా ఇంటికి బాయి నీళ్ళకి వస్తుంది. ఆగు, ఈసారి అది వస్తే దాని సంగతి చెప్తా. మా ఇంటికి రావద్దని చెప్తా. సరే అక్క, నేను పోతాను మరి.
నన్నే కొడతావా అని చెప్తావు నీ సంగతి. అగో చూసినావని అక్క, మాటలనే నా ఇంటికి బాయి కాడికి నీళ్ళకొత్తాంది. ఆగు రాని, ఇప్పుడు చెప్తా. పని అయిపోయింది అక్క. పని అయిపోయింది గాని ఏడికొత్తానో బిందె పట్టుకొని. అదేందక్క కొత్తగా అడుగుతున్నావు? మీ బాయి కాడికే నీళ్ళ కత్తున్నా. మా ఇంటికి రావద్దు. నీ ఆసొంటిది నీళ్లు ముంచుకుంటే మా ఇంట్లో బాయి నీళ్ళే ఎండిపోతాయి. అదేందక్క కొత్తగా మాట్లాడుతున్నావు? మీ బాయి కాడికే నీళ్ళకచ్చినా? అవును మరి, నీ గురించి బాగా తెలుస్తానే నాకు. ఇప్పుడిప్పుడే మొత్తం అర్థమైంది. పొద్దుగాల ఎవడో కార్లకెళ్ళి దించిండు కదా, చూసినాం మేము నీ భాగవతం మొత్తం. నువ్వు కరీంనగర్ పోయి బట్టల షాప్ అని పనికి పోయినట్టు పోయి ఏమేం కథలు చేస్తానో, ఎన్నెన్ని పనులు చేస్తానో అన్ని మాకు తెలుస్తూనే ఉన్నాయి. మాకు బట్టల షాపులలో పని తెలియదు అనుకుంటానవా? మేము పోయి చేయలేదు అనుకుంటానవా? నీ సంపాదన, నీ భాగవతాలు అన్ని తెలిసినాయి మాకు. అయినా నీ అసంటిది మా వాడనుంటే మా ఇజ్జతే పోతాంది. అదేందక్క ఎన్ని రోజుల నుండి మీ వాడకట్టులో ఉంటున్నా నా గురించి ఆ మాత్రం తెలియదా? మీరు ఎవరో చెప్పింది గట్లా అపార్థం చేసుకున్నారు. నేను అసలు దాన్ని కాదక్క, అసలు దాన్ని కాదు. నువ్వు చెప్పిన కాడికి మాజాలు గాని ఇక పోపో. నా మొగడు చూసిండు అనుకో, నీ అసలు దాంతో మాట్లాడితే నన్ను కూడా అనుమానిస్తాడు. పో అమ్మ పో సప్పుడేక. ఆగే నిన్నే ఇగో ఊళ్ళో నిన్ను అందరు ఎందుకు తిట్టుకుంటారో నీకు అర్థమవుతా నానే? నేనే నీ గురించి అందరికి అబద్ధాలు చెప్తానా? ఏంది నా గురించి పుకార్లు పుట్టిస్తున్నది నువ్వేనా? అవునే. ఇప్పటికైనా నా దగ్గర వండుకోయే, నువ్వు వేసినవన్నీ అబద్ధాలని చెప్తా. నువ్వు ఎన్నన్నా చెప్పుకో, నేను ఎట్లుండాలనో అట్లనే ఉంటా. ఏనాటికైనా వాళ్ళకి నిజం తెలుస్తుంది, అప్పుడు వాళ్ళ తప్పు వాళ్ళే తెలుసుకుంటారు. ఇంక వీటికి నేను భయపడా. పలుపు తగ్గిస్తారా? వచ్చినవా? మంచిగా అయిందా గోడపోట? సిగ్గులే రోడ్ల మీద కూడా మంచిగా ముద్దించుకుంటారు కదా. నేను చూసిన అంజేసాడు ఇక్కడ అబ్బాబ్బాబ్బా సూపరేలు కట్టెట్లా మెయింటైన్ చేస్తాను ఇద్దరిని ఒకటేసారి. చెప్పు, మాట్లాడు. చూడ సిగ్గు చెప్పు, మాట్లాడు మాట్లాడు. అయినయా ఇంకేమన్నా ఉన్నాయా? నువ్వెన్ని మాటలు అంటున్నా ఊరుకుంటున్నానని ఎట్లా పడితే అట్లా మాట్లాడతావా? అసలు నువ్వు అక్కడ చూసిందేంది? ఇక్కడ నువ్వు నన్ను అంటున్నదేంది? ఎవరో ఏదో చెప్పారని ఇని నీ పిల్లల్ని అనుమానించలేనా? ఎన్ని రోజుల కాపురంలో నువ్వు నన్ను అర్థం చేసుకున్నది గిదేనా? బయట ఎంతమంది ఎన్ని మాటలన్నా నేనేం సపోర్ట్ చేయకుండా ఉన్నా. ఎందుకంటే కట్టుకున్న మొగుడే నన్ను అర్థం చేసుకోలే, నోటికొచ్చినట్టు మాట్లాడుతుండు, ఇక వాళ్ళు అనడంలో తప్పే ఉందిలే అనుకున్నా. కానీ నువ్వు రాను రాను ఇంకా అధ్వానం అయిపోతున్నావు, గాని నన్నైతే అర్థం చేసుకుంటలేవు. ఎప్పటికైనా అర్థం చేసుకుంటావని అనుకున్నా గాని ఇంతకి దిగజారిపోతావు అనుకోని. నువ్వు తాగుబోతాడు ఏ పని చెయ్యక ఇల్లు పట్టించుకోకపోయినా నలుగుట్లో నవ్వుల పాలు కాకూడదని నేను కష్టపడి ఇంటిని నడిపిస్తున్నా.
ఎప్పటికైనా అర్థం చేసుకుంటావు అనుకుంటే ఇంతకింతకు ఇంకా నన్ను మాటలని నా కష్టాన్ని అర్థం చేసుకోకుండా నన్ను అవమానిస్తూనే ఉన్నావు. నువ్వు ఇన్ని రోజులు నన్ను తిట్టినా కొట్టినా ఊకుంటున్నా, అది నేను తిరిగి నీ సేవ్ చేసుకుంటే ఇన్ని రోజులు నేను మౌనంగా ఎందుకు ఊకున్నానో తెలుసా? నువ్వు తాగుపోతాడువైనా, నువ్వు నా మొగునివి, నా బిడ్డకు తండ్రివి, అందుకే నీకు ఇంకా విలువిస్తున్నా. నానా ఎందుకు అమ్మను ఇట్లా బాధ పెడతాను? అమ్మను నువ్వు ఇన్ని రోజుల నుండి ఎంత బాధ పెట్టినావుడా? నీ గురించి ఒక్క రోజు కూడా ఒక్క మాట కూడా నాతో చెడుగా చెప్పలేదు. అమ్మ నా క్షమించు. ఇన్ని రోజులు మీ గురించి అందరికి చెడుగా చెప్పి తప్పు చేసిన నన్ను క్షమించండి. ఇక నుండి మిమ్మల్ని కాదు ఏ ఆడదాన్ని కూడా నేను ఇబ్బంది పెట్టాను. సీత, ఇన్ని రోజులు ఎంత తప్పు చేసిన విషయాలు అర్థమైంది. అలా చూసింది ఏమో అనుకున్నా, కానీ ఇప్పుడు అర్థమైంది. అసలు ఇదంతా తాగుడు ఏమంటే కదా ఈ కాంచెలు. సీత, తాగుడు మొత్తంగా పని చేస్తా, నా బిడ్డ మీద మంచిగా పని చేసుకుంటుంటాను. నేను తాగుబోతున్నాయినా కానీ అది ఎట్లా పని చేస్తాను, ఆ నీళ్ళు ఎట్లా కడుతుందని అందరు కలవడతనం పెట్టుకొని నీ మీద నాకు ఎక్కి చెప్పిరే. ఆ మాటలు పట్టుకొని ఎన్నో మాటలు ఎన్నో సార్లు కుట్టి ఇప్పుడు అర్థమైంది. ఎవరైనా చెప్పినా నమ్మద్దు, వాళ్ళు చెడగొడతా. సీత, ఈ కాంచి ఎవ్వలే చెప్పినా ఎవ్వలేమన్నా సంబంధం లేదా. ఈ కాడ నుంచి తాగుడు పని చేసి మంచిగా పని చేసుకుంటా మిమ్మల్ని మంచిగా చూసుకుంటా. సీత, నన్ను క్షమిస్తావు కదా? అంత మాట అనకయ్యా. ఊర్లో మంది చెప్పిన పుకార్లేని నువ్వు ఇట్లా మారినవు గాని, లేకపోతే నువ్వేందో నాకు తెలియదా. తాగుడు ఒక్క అలవాటు ఉందనే గాని నువ్వు చాలా మంచోనివయ్యా, నాకు తెలుసు. నువ్వు మారినవు కదా చాలు. నీ అసంటూ దొరుకుడు నా అదృష్టమే.